హాయ్ అండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూద్దామండి. బ్లౌజ్ బ్యాక్ చూపిస్తున్నాను. హ్యాండ్స్ కట్ చేసినాం కదా, ఇట్లా క్లాత్ హ్యాండ్ సైడ్ అవతల వైపు వేసుకొని కోర్ ఉంటుంది కదా, ఇంకో కోరు దానికి అటాచ్ చేసి పెట్టేయాలి. ఇప్పుడు కింద వేస్టేజ్ క్లాత్ కట్ చేసుకుంటున్నాను. స్ట్రైట్గా వేసుకొని బ్యాక్ కటింగ్ చూపిస్తున్నా అండి. బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ చూపిస్తున్నా. లెంత్ ఎంత ఉందో బ్లౌజ్తోనే కొలిచి పెడుతున్నానండి. కిందికి ఒక 1/4 ఇంచు, పైన ఒక 1/4 ఇంచు కుట్టడానికి వదిలేసుకొని మార్క్ చేసుకుందాం. కింద వదిలేస్తాను చూడండి. ఇప్పుడు కొంచెం పైన కూడా వదిలేస్తాను. ఇప్పుడు టేప్తో కూడా చూపిస్తాను మీకు ఎంత వచ్చింది అనేది. టేప్తో కొలుస్తున్నా. 1030 వచ్చిందండి. 1030 వచ్చింది. పెట్టేసుకున్నాను. 10.5 పెట్టుకొని ఇప్పుడు 1/4 ఇంచు మొత్తం 11. 10.5 కింద 1/4 ఇంచు, పైన 1/4 ఇంచు కలిపి 11 వచ్చింది. 11 పెట్టేశాను. పొడవు బ్లౌజ్ పొడవు చూసారా, 10.5 1/4 ఇంచు 1/4 ఇంచు కలిపి హాఫ్ మొత్తం = 11 పెట్టేశాను. చూడండి ఒకసారి మీకు చూపిస్తా. ఇదిగోండి 11. 10లో హాఫ్, 10.5 వచ్చింది బ్లౌజు. కిందికి పైన కలిపి 1/2 ఇంచ్, 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. మీకు అర్థం కావడానికి క్లారిటీ చెప్తున్నా. ఇప్పుడు బ్లౌజ్ ఇలా బ్యాక్ నెక్ ఇలా నీట్గా పెట్టేసుకొని ఫస్ట్ షోల్డర్ కొలుచుకోవాలండి. నాకు షోల్డర్ 8 వచ్చిందండి. 8 అంటే దాంట్లో హాఫ్ 4 పెట్టాలి. హాఫ్ చేస్తే 4 వచ్చింది. మనం బ్లౌజ్ పీస్ ఫోల్డ్ వేసుకున్నాం కదా అండి, దాన్ని కూడా ప్లేస్ చేసుకోవాలి. ఇటు 4 అటు 4 8 అవుతుంది. ఇప్పుడు షోల్డర్ 1/4 ఇంచ్ వదిలేసుకోవాలి సైడ్కి, నెక్ సైడ్కి. అటు ఒక 1/4 ఇంచ్ వదిలేసుకొని కొలుచుకుంటే ఎంత వచ్చింది అనేది చూసుకోవాలి. 2.5 వచ్చిందండి. 2.5 పెట్టేస్తున్నాను. 4లో 2.5 పోతే ఇంకెంత ఉంటుందండి? 1.5 నెక్కు వదిలేసుకోవాలి. షోల్డర్ కొలుచుకున్న తర్వాత ఎంత ఉండంత నెక్ పెట్టేసుకోవాలి. 1.5 రావచ్చు, 2 రావచ్చు, మ్యాక్సిమం 2 లోపే వస్తుంది షోల్డర్ అండి. 2.5 రాసి చూపిస్తున్నా మీకు. 1.5 నెక్ అంటే మీడియం సైజ్ బ్లౌజ్ అండి ఇది. కొంచెం లావుగా ఉంటే 5 వస్తుంది షోల్డరు, 3 షోల్డర్ వెళ్ళిపోతుంది, 2 నెక్ వస్తుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ అండి, నడుము దగ్గర ఫోల్డ్ చేసి డైరెక్ట్ బ్లౌజ్ పెట్టి చూపిస్తున్నా మీకు. ఎంత వచ్చిందో అంత డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు అక్కడ నుండి మాయ అండ్ ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకోవాలి కదా, 1.5 ఎక్స్ట్రా క్లాత్ పెడుతున్నాను. ఎక్స్ట్రా క్లాత్ ఇప్పుడు ఈ డాట్స్ ఉన్నాయి కదండి, డాట్స్ కూడా పెట్టుకోవాలి కదా ఎక్స్ట్రా. ఆ డాట్స్కి ఒక 1/2 ఇంచ్ పెడితే 2 సైడ్స్ 1/2 ఇంచ్ వస్తుంది కదండి. 2 డాట్స్కి సరిపోతుంది. ఇప్పుడు ఒక లైన్ వేసుకుందాము. లైన్ వేసుకొని కొలుచుకుందాం. చూడండి నడుము భాగం నుంచి పైకి అలా పట్టుకొని కింద 1/4 ఇంచ్ వదిలేస్తున్నాను కుట్టడానికి. ఎక్కడి వరకు వస్తుందో అక్కడికి మార్క్ చేసి తర్వాత ఒక 1/4 ఇంచ్ మళ్ళీ కుట్టడానికి పెడుతున్నాను. అట్లా క్లారిటీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ కలుపుకోవాలి. మీ దగ్గర స్కేల్ ఉంటే స్కేల్ ద్వారా అయినా కలుపుకోండి. నేను మామూలుగా పెట్టేస్తున్నాను లైను. ఇప్పుడు ఈ లైన్ కలిపేసి చూడండి అర్థమవుతుందా లేదంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే నేను చెప్తాను. ఇప్పుడు ఈ చంక భాగం కదండి, ఇక్కడ అక్కడ నుండి 1.5కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ షోల్డర్ నుంచి ఈ చంక భాగం నుంచి ఈ పక్కల వరకు లైన్ వేసేసుకోవాలి. ఇది హ్యాండ్ పెట్టే ప్లేస్ అన్నట్టు. ఇప్పుడు నెక్ ఎలా కొలుచుకుందామో చూపిస్తున్నా. బ్లౌజ్తోనే చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు అట్లా ఫోల్డ్ చేసి నడుము భాగంని ఫోల్డ్ చేసి ఇక్కడ నడుముకి నెక్కి మధ్యన క్లాత్ ఉంటుంది కదండి, అదే పెట్టేస్తున్నా చూడండి. కింద ఒక 1/4 ఇంచు, పైన ఒక 1/4 ఇంచు మళ్ళీ పెట్టేస్తే ఈజీగా నెక్ ఎంత ఉందనేది తెలిసిపోతుందండి మనకు. ఇప్పుడు ఒక లైన్ వేసుకొని మిగతాదంతా నెక్ అన్నమాట. ఇంకా నెక్ కొలుచుకోవాలి, టేప్ బెట్టర్ ఏముండదు. మధ్యలో క్లాత్ ఎంత ఉంది, మన నెక్కి కింద నడుముకి మధ్యలో క్లాత్ ఎంత ఉందో అది ఉంచుకొని మిగతా అంతా నెక్ అని పెట్టేసుకోవచ్చు. అంతే, చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా మనం స్టార్ అయినా మీకు ఇష్టం ఉన్న నెక్ పెట్టేసుకోవచ్చు. నేను రౌండ్ నెక్ పెట్టేశాను. పొడవు అడ్డము
అడ్డం ఇంకొకలా కూడా కొలిచి చూపిస్తానండి మీకు. ఇది నెక్, నేను పట్టుకుంది నెక్ నుంచి చంక భాగంకి పట్టుకున్నా. అక్కడ నెక్ లైన్ నుంచి ఇక్కడ చంక భాగంకి పెట్టేస్తే ఎంతవరకు వచ్చింది. ఇది ఎక్స్ట్రా క్లాత్. దీనికి ఒక లైన్ వేసేస్తున్నాను, దీనికి ఒక లైన్ వేసేస్తున్నాను, అంతే. చూసారా, ఒక లైన్ వచ్చేసి డాట్స్కి, ఒక లైన్ వచ్చేసి మాయ కోసం. ఇప్పుడు కట్ చేసేస్తున్నాను చూడండి. నెక్ లాస్ట్లో కట్ చేసుకోవాలండి. బ్లౌజ్ మొత్తం కట్ చేసిన తర్వాత చాలా ఈజీ ప్రాసెస్లో చూపించాను. ఓన్లీ నెక్ దగ్గర మాత్రమే టేప్ వాడాను. చూసారా, టేప్ వాడకుండా కూడా కట్ చేసుకోవచ్చు, టేప్ వాడి కూడా కట్ చేసుకోవచ్చు. 2 టైప్స్ చూపిస్తున్నాం మీకు అర్థం కావడానికి. కొత్తగా చూసే వాళ్ళైతే ఇలా నీట్గా కట్ చేసుకోండి. హ్యాండ్ పెట్టి క్లాత్ పైన నీట్గా కట్ చేసుకుంటే ఇంకా అటు ఇటు జరగకుండా ఉంటుంది, ఇలా నేను చూపిస్తున్నట్టుగా. ఇంకా రౌండ్ నెక్ వచ్చేసి ఇక్కడ కత్తెర ఉంది కదండి, లోపల కని పెట్టుకొని రౌండ్గా తిప్పేసేయాలి కత్తెర. అప్పుడు కరెక్ట్ షేప్ వస్తుందండి. అంతే, బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను క్లియర్ చేస్తాను. ఓకేనండి. ఇంకా అంతే. ఇంకా ఒరిజినల్ బ్లౌజ్ పైన ఈ లైనింగ్ క్లాత్ కట్ చేసేసుకోవాలి. మీకు అది కూడా ఫుల్ వీడియోలో చూపిస్తాను. ఇంకా ఫ్రంట్ కటింగ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.